హే గైస్ ఇవాళైతే నాది 28th డే అనమాట బ్లాగింగ్కి. వచ్చేసి నేను మీ ఏజ్ కేటగిరీకి ఏ బైక్స్ బాగుంటాయో నేను చెప్తాను వినండి. సో 18 ఏళ్ళు నిన్న వాళ్ళకి ఇప్పుడే జస్ట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళకి, మేము ఇప్పుడిప్పుడే బండి తోలుతున్నాం అనుకున్న వాళ్ళకి అసలు ఈ 5 బైక్స్ చెప్తాను. పల్సర్ RS200, NS200, KTM RC200, KTM డ్యూక్ 200, ఇంకా MT, ఈ 5 బైక్స్ ఉన్నాయి కదా. అసలు రైడర్ ఫ్రెండ్లీ అనమాట. మీరు బిగినర్ అయితే ఈ బైక్స్ అనేది మీరు ట్రై చేయండి. 18 నుంచి 24 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి కంట్రోలర్ GT 650 ఉంది, లేదా Aprilia 457 RS, డ్యూక్ 390, KTM 390, Benelli 600i, ఈ బైక్స్ ఉన్నాయి కదా. ఈ బైక్స్ వచ్చేసి ఒక బియాండ్ 18 నుంచి 24 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈ బైక్స్ అనేది బాగుంటాయి. ఎందుకంటే వాళ్ళు కాలేజ్లో ఉంటారు లేదా స్టడీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు ఈ బైక్స్ వచ్చేసి పర్ఫార్మెన్స్ వైజ్ కానీ లుక్స్ వైజ్ కానీ చాలా బాగుంటాయి. సో మోస్ట్లీ వీళ్ళు ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళు బాగా ప్రిఫర్ చేస్తారనమాట. 24 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సూపర్ బైక్స్ వైపు చాలా మంది వెళ్తారనమాట. సో వాళ్ళకి వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే Kawasaki Z900. ఎందుకంటే మీకు బిలో 12 lakhsకి ఒక ఇన్లైన్ 4 cylinder విత్ 123 bhp మోర్ దెన్ 250 స్పీడ్ వెళ్తుంది అనమాట Z900. ఇంకా Kawasaki ZX-10R ఉంది, Hayabusa ఉంది, BMW S1000 RR ఉంది, డుకాటి మాన్స్టర్ ఉంది, డుకాటి పెనిగెలే V4 ఉంది. ఈ బైక్స్ అన్ని మాన్స్టర్స్ అనమాట. వీటి పర్ఫార్మెన్స్ అనేది పీక్స్ లో ఉంటుంది. సో బిగినర్స్కి అయితే ఈ సూపర్ బైక్స్ మీరు కొనండి అని చెప్పి నేను అసలు ఎప్పుడు సజెస్ట్ చేయను. ఎందుకంటే సూపర్ బైక్ అనేది రా అనమాట. అసలు అవి మీ ఏజ్ చూడవు, ఏం చూడవు. మీరు థ్రోటల్ మీద చేయి పెడితే మీ ఎంతవరకు అయితే నేను థ్రోటల్ చేస్తున్నారో అవి పోతూనే ఉంటాయి అనమాట. కంట్రోల్ చేయగలిగినవాడు చేసుకోవాలి. సో మీరు చిన్నగా మొదలు పెట్టండి. ఎవరన్నా ఒకేసారి సూపర్ బైక్ అయితే నేనైతే సజెస్ట్ చేయను. లేదు మాకు అన్ని తెలుసు ఇది అనుకుంటే మీరు ప్లీజ్ కొనండి. ఇంకా మీరు రైడింగ్ కమ్యూనిటీ కూడా జాయిన్ అవ్వచ్చు. రేపటి వీడియోలో మీకు సెకండ్ హ్యాండ్ బైక్ మార్కెట్ గురించి చెప్తాను అనమాట. అసలు ఏంటి, మనం కొనొచ్చా కొనకూడదా, ఎక్కడ కొనాలి ఏంటి అని చెప్పి నేను రేపటి వీడియోలో చెప్తాను.